మన శరీరంలో మరో అతి సున్నితమైన భాగం మెడ. తలను మొండాన్ని కనెక్ట్ చేసి ఆ కనెక్షన్ల చుట్టూ సంక్లిష్టమైన కండర సముదాయాలు ఉండి అవి మన తలను అటూ ఇటూ పైకి కిందికి కదపడానికి ఉపయోగపడుతుంది. అయితే మగాళ్ళ మెడలు పొట్టిగా బలిష్టంగా ఉంటే స్త్రీ మెడలు సన్నగా నాజూగ్గా ఉండి పొడవుగా ఉంటాయి. స్త్రీ మెడలు పొడవుగా ఉండడానికి కారణం ఆమె రొమ్ముల పై భాగాన ఉండే కాలర్ బోన్ బాగా కిందికి ఉండటమే. అయితే ఈ మెడ భాగంలోనే మనిషి మాట్లాడే స్వరనాళం ఉంటుంది. స్త్రీ స్వరనాళం పురుషుడి స్వరనాళం కంటే తక్కువ పొడవు ఉంటుంది. స్త్రీ పురుషుల స్వరాలకు సంబంధించి బాల్యంలో ఇద్దరి స్వరాలు ఒకే విధంగా మృదువుగానే ఉంటాయి. కానీ టీనేజ్ స్టార్ట్ అయ్యే టైంకి అబ్బాయిల గొంతు మారుతుంది. స్వరంలో సాఫ్ట్నెస్ పోయి కొంచెం హార్డ్నెస్ మొదలవుతుంది. కానీ స్త్రీ స్వరం మాత్రం ఎప్పటికీ బాల్యంలో ఉన్న విధంగానే సాఫ్ట్గా ఉంటుంది. యవ్వనంలోకి వచ్చాక స్త్రీ స్వరపు పిచ్ సెకనుకు 230 నుండి 255 సైకిల్స్ మధ్య ఉంటే పురుష స్వరపు పిచ్ సెకనుకు 130 నుండి 145 సైకిల్స్ మధ్య పడిపోతుంది. అందుకే ఆడవాళ్ళు మామూలుగా మాట్లాడినా పక్కింట్లోకి కూడా వినిపించేది. అయితే వ్యభిచారం చేసే స్త్రీల స్వరం పురుషుల్లా బొంగురుగా మారడానికి కారణం వాళ్ళ సెక్స్ జీవనశైలి. దానివల్ల వాళ్ళ హార్మోన్ల ఉత్పత్తిలో బ్యాలెన్స్ దెబ్బతినడం వల్ల వాళ్ళ స్వరం అలా మారొచ్చు. అయితే కొందరు మంత్రగాళ్ళు తమ దగ్గరికి వచ్చే అమాయకులను బుట్టలో వేసుకోవడానికి మెడను ఆయుధంగా ఉపయోగించుకుంటారు. వాళ్ళు అవతలి వ్యక్తి మెడను నిమురుతున్నట్లు చేస్తూ ఆ తరువాత మెల్లగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాన్ని నొక్కి పడతారు. దాంతో ఆ వ్యక్తి మెదడుకు రక్తం అందక రిమ్ముగా అనిపించి గందరగోళంలో పడిపోతాడు. ఇప్పుడు దాన్ని మంత్రగాడు దేవుడు దయ్యం ఆవహించిందని చెప్పి అమాయకుల్ని భయపెట్టి పబ్బం గడుపుకుంటాడు. ఇలా కొందరు క్షుద్ర పూజలు చేసేవాళ్ళు కూడా మనిషి శరీరంలో మెడభాగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. దేవతలకు నరబలి ఇచ్చే విషయంలో వాళ్ళు మెడ నరుకుతారు. ఈ పిచ్చి ఇప్పుడు తగ్గింది, కానీ ఇదంతా ఒకప్పటి ముచ్చట. హైతీ దీవిలోని గూడూ తెగవాళ్ళు మనిషి ఆత్మ అతని మెడ వెనుక భాగంలో ఉంటుందని నమ్ముతారు. అందుకే ఆ భాగాన్ని రక్షించడం కోసం వాళ్ళు నెక్లెస్లు వేసుకునేది. అయితే స్త్రీలు ఈ ఆభరణాలు ధరించడం అనేది ఒక రకమైన స్టేటస్ సింబల్ కూడా. ఇంకా శరీరంలోని మిగతా అన్ని భాగాల కంటే కూడా మెడ భాగం దగ్గర నెర్వ్ ఎండింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే మెడ చాలా సాఫ్ట్గా ఉండి చిన్న నొప్పి వచ్చినా తట్టుకోలేనంతగా ఉంటుంది. అందుకే సెక్స్ సమయంలో స్త్రీ మెడ మీద ముద్దు పెడితే ఆమె నరాలు జివ్వుమని తనలో సెక్స్ కోరికలు పతాక స్థాయికి చేరుకుంటాయి. 1940-50స్లో వెస్టర్న్ కంట్రీస్లో ఇప్పటిలాగా కాకుండా పెళ్ళికి ముందు సెక్స్ నేరం. అందుకే అప్పుడంతా మెడలపై ముద్దులతో సరిపెట్టుకునేవారు. దీన్నే నెక్కింగ్ అంటారు. ఇంకా చాలామంది స్త్రీల మెడ భాగాల్లోనే సెక్స్ సమయంలో గాయాలను కూడా మనం గమనించవచ్చు. కొన్ని జంతువులు కూడా సెక్స్ టైంలో ఆడ జంతువు మెడను కొరుకుతాయి. జిరాఫీలైతే ఒకదాని మెడను మరొకదాని మెడకు మెలికలు వేస్తాయి. మగసింహం ఆడసింహం మెడపై చర్మాన్ని తన పళ్ళ మధ్య నొక్కిపట్టి ఉంచుతుంది.